గత ఎన్నికల సమయంలో ఉచిత ఇసుక అని చెప్పి ప్రస్తుతం రవాణా ఛార్జీల పేరిట భారీగా ధరలు వసూలు చేస్తున్నారని సిఐటియు నాయకులు వై మన్మథరావు ఆరోపించారు. ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత ఇసుక పాలసీని అమలు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు వై మన్మథరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇసుక సరఫరా, ఇసుక పాలసీ విధానం సక్రమంగా లేనందున ట్రాక్టర్ యజమానులు, భవన నిర్మాణ కార్మికులు ఎన్నో అవస్థలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా వందల కిలోమీటర్ల దూరంలో ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేసి ఇసుక కొనుగోలుదారుల నుండి రవాణా ఛార్జీల పేరిట అధిక ధరలు వసూలు చేస్తుందన్నారు. దీంతో ట్రాక్టర్ యజమానులు, భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సరసమైన ధరలకు ఇసుక అందుబాటులోకి తేవాలని కోరారు. పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతర మహోత్సవాలను పురస్కరించుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర స్థాయిలో ఆహ్వాన క్రీడా పోటీలు నిర్వహించనున్నామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని తన కార్యాలయంలో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఖోఖో మెన్, కబడ్డీ ఉమెన్, వాలీబాల్ మెన్, అండర్ 19 జూనియర్స్ విభాగంలో పోటీలు ఉంటాయన్నారు. షటిల్, బ్యాడ్మింటన్ అండర్ 12, 14, 17 విభాగాల్లోనూ, స్కేటింగ్లో బాయ్స్ అండ్ గర్ల్స్ విభాగాల్లోనూ పోటీలు ఉంటాయన్నారు. విజీ స్టేడియంలో జరిగే ఈ ఆహ్వాన క్రీడా పోటీలను క్రీడాభిమానులు విజయవంతం చేయాలని కోరారు. అమ్మవారు శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాల సందర్భంగా గౌరవ కలెక్టర్ గారు, మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు వివిధ శాఖలకి కొన్ని అంశాలని చేయమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల అనుసారంగా క్రీడలకు సంబంధించిన క్రీడా పోటీలు మేము ఉత్తరాంధ్ర ఇన్విటేషన్ టోర్నమెంట్ అని ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ మరియు షటిల్ బ్యాడ్మింటన్లో ఒక ఉత్తరాంధ్ర స్థాయి ఇన్విటేషన్ టోర్నమెంట్ లాగా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని స్కేటింగ్లో చిన్నపిల్లలు చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఆ క్రీడాకారులు కూడా జిల్లా స్థాయి పోటీలు నిర్వహించమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు త్వరలో ఈ ఉత్సవాల్లో భాగంగా అన్ని అంశాలతో పాటు ఈ క్రీడా అంశాలను కూడా మేము వినూత్న రీతిలో విజీ స్టేడియంలో వీటిని నిర్వహించడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. వీటన్నిటికి కూడా మీరందరూ సహకరించి ఈ ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ చేసి విద్యల నగరమే కాకుండా క్రీడా నగరం, విజయనగరం అని మనం వెలుగెత్తి సాధించాలన్నది మా కోరిక. మీరు సహకరిస్తారని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.